హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అయితే టాపిక్ వైజ్గా అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో అనేది అప్కమింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న వారికి, అలాగే ఇతర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తున్న వారికి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా యూపీఎస్సీ అనేది కొన్ని టాపిక్స్ మీద రికరింగ్గా, అంటే ప్రతి ఇయర్ కూడా టాపిక్ మీద డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తాయి. సో వీటిని అనలైజ్ చేయడం ద్వారా ప్రిపరేషన్కి ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇందులో ఈ వీడియోలో ఇండియన్ అగ్రికల్చర్ అనే టాపిక్ నుంచి అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ కల్టివేషన్ in which the alternate wetting and drying of rice fields is practiced results in. అంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, దీన్ని ఎస్ఆర్ఐ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. ఈ ఎస్ఆర్ఐ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ గురించి అయితే ఇవ్వడం జరిగింది, కొన్ని స్టేట్మెంట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కనుక మనం చూస్తే, అసలు ఇది ఒక రైస్ ఫీల్డ్గా మనం కన్సిడర్ చేసినప్పుడు ఇందులో జనరల్గా నారు అనేది ముందుగా పెంచడం జరుగుతుంది. ఈ నారు పెరిగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫీల్డ్లో ఇట్లా అనీవెన్గా అయితే వీటిని, ఈ నారుని అయితే నాటడం జరుగుతుంది. అలాగే వాటర్ని కూడా ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఫ్లడ్డింగ్లో అయితే వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే మనం రైస్ ఫీల్డ్స్ చూసినప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా ఫ్లడ్డింగ్ స్టేజ్లో అయితే ఉంటుంది. కానీ ఈ ఎస్ఆర్ఐ మెథడ్ ఏదైతే డెవలప్ చేశారో, ఈ ఎస్ఆర్ఐ మెథడ్లో జనరల్గా ఫీల్డ్ని ఇట్లా ఆల్టర్నేట్ రోస్గా కానీ ఇలా డివైడ్ చేసుకొని ప్రతి ప్లాంట్కి కొంత సర్టెన్ డిస్టెన్స్ని పెట్టుకొని వాటి దగ్గర కూడా సింగిల్ ప్లాంట్ని అయితే వేయడం జరుగుతుంది. అలాగే వాటర్ని కూడా వాటికి ఎంత అయితే వాటర్ అవసరం ఉంటుందో సో అంత వాటర్ని మాత్రమే వాటికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్నే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, ఎస్ఆర్ఐ మెథడ్ అని చెప్పేసి అయితే పిలవటం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, రెడ్యూస్డ్ సీడ్ రిక్వైర్మెంట్. అంటే మనము ఫీల్డ్ మొత్తము కూడా వేయాలి అని అన్నప్పుడు కావాల్సినటువంటి విత్తనాలు అనేవి ఎక్కువ అవుతాయి. కానీ ఎస్ఆర్ఐ మెథడ్లో ఈ ప్లాంట్స్ అనేవి కరెక్ట్గా కొంత డిస్టెన్స్కి వేయడం వల్ల సీడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. అలాగే ఆ ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి మీథేన్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఈ మీథేన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్కి సంబంధించి, జనరల్గా ఒక ఫీల్డ్లో వాటర్ ఇవ్వాలి అని అంటే అక్కడ పంప్ సెట్స్ కానీ అలాగే మోటార్స్ని కానీ యూజ్ చేసి వాటిని ఫీల్డ్లో వాటరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఎలక్ట్రిసిటీ అనేది కూడా అవసరం అవుతుంది. కానీ ఎస్ఆర్ఐ మెథడ్లో వాటర్ అనేది జనరల్గా ప్లాంట్కి రిక్వైర్మెంట్ని బట్టి అయితే వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఆన్సరే. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పీడిఎఫ్ని ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దీన్ని 2021 పేపర్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. బాల్గార్డ్ 1, బాల్గార్డ్ 2 టెక్నాలజీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెవలపింగ్ ద జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ప్లాంట్స్. అంటే ఈ బాల్గార్డ్ 1 అంటే కాటన్ క్రాప్ ఏదైతే ఉంటుందో ఈ కాటన్ క్రాప్లో ఈ అమెరికన్ బాల్వామ్స్ అనేవి ఇన్ఫెస్టేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బాల్వామ్స్ అన్నీ కూడా ఈ కాటన్ క్రాప్ మీద దాడి చేసి వీటిని డ్యామేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికోసం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ప్లాంట్స్ అని అంటే మనకు సాయిల్లో సాయిల్ బ్యాక్టీరియం బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అని చెప్పేసి ఈ బీటీ బ్యాక్టీరియం ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియంలో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని తీసుకొని దాన్ని ఈ కాటన్ క్రాప్లోకి అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జెనెటిక్ మోడిఫికేషన్ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా అయితే దీన్ని ఎక్కువగా చేస్తారు. సో ఇలా చేసినప్పుడు ఆ క్రాప్ని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది.
ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ని ప్లాంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ అమెరికన్ బాల్వామ్స్ అనేవి అటాక్ చేస్తాయో, సో ఇందులో ఉన్నటువంటి ఆ ప్రోటీన్ అనేది ఆ ఇన్సెక్ట్లోకి అయితే వెళ్ళి దాన్ని చంపేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ క్రై 1AC, క్రై 2AB అనేది ఈ బాల్వామ్స్కి అగెనిస్ట్గా ప్రొటెక్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇవి జీన్స్ యొక్క నేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ ఇయర్ 2023లో అయితే ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్, సమ్ మష్రూమ్స్ హ్యావ్ సైకోయాక్టివ్ ప్రాపర్టీస్, some mushrooms have insecticidal properties, some mushrooms have bioluminescent properties. జనరల్గా ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మష్రూమ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. వీటిని తెలుగులో పుట్టగొడుగులు అని చెప్పేసి అయితే పిలుస్తారు. మష్రూమ్స్ వచ్చేసి ఆయిస్టర్ మష్రూమ్ అని, బటన్ మష్రూమ్ అని, ప్యాడిస్ట్రా మష్రూమ్, మిల్కీ మష్రూమ్, ఇలా రకరకాల మష్రూమ్స్ అనేవి అయితే ఉంటాయి. అందులో మెడిసినల్ మష్రూమ్స్ని కనుక చూస్తే ఇవి షిటాకే, మిటాకే, అలాగే రేషి, ఇవన్నీ కూడా వాటి యొక్క నేమ్స్. వీటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సైకో యాక్టివ్ ప్రాపర్టీ వచ్చేసి జనరల్గా ఈ ప్రాపర్టీ అనేది బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఎఫెక్ట్ చేసే సబ్స్టాన్స్ని కాదు లేదా డ్రగ్ని మనము ఈ సైకో యాక్టివ్ ప్రాపర్టీ అని అంటాము. సో ఇందులో సైలోసైబిన్ అనే ఒక హాలుసినోజెనిక్ కెమికల్ అనేది అయితే ఉంటుంది. అది మ్యాజికల్ మష్రూమ్స్ అనే కెమికల్, మ్యాజికల్ మష్రూమ్స్లో ఈ కెమికల్ అనేది అయితే ఉంటుంది. దీనికి సైకో యాక్టివ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అలాగే బయోలూమినిసెన్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా ఈ లైట్ అనేది ఎమిట్ చేయడాన్ని బయోలూమినిసెన్స్ అంటారు. ఈ ప్రాపర్టీ కూడా మష్రూమ్స్కి అయితే ఉంది. దీనికి ఎగ్జాంపుల్ కనుక చూస్తే ప్యానెల్లస్ స్టిప్టికస్ అనేది బ్రైటెస్ట్ గ్లోయింగ్ బయోలూమినిసెంట్ మష్రూమ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి. ఇది కూడా ఇయర్ 2023లో అయితే ప్రిలిమ్స్లో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోగ్రామ్ వాజ్ ఒరిజినల్ ఇనిషియేటెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై ప్రొవైడింగ్ ద మైక్రో క్రెడిట్ ఫైనాన్షియల్లీ డిప్రైవ్డ్. అంటే ఇది కరెక్ట్ ఆన్సరే. ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ లోన్ దట్ అన్ ఇండివిజువల్ మెంబర్స్ టేక్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ సపోర్ట్స్ ద ఎస్హెచ్జిస్. ఈ ఆప్షన్ కూడా కరెక్టే. జనరల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని స్వయం సహాయక సంఘాలని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. వీరందరూ కూడా జనరల్గా 10 to 12 మెంబర్స్, మోస్ట్లీ ఎక్కువగా ఉమెన్ అయితే ఉండడం జరుగుతుంది. వీరు వారి దగ్గర ఉన్న మనీని కలెక్ట్ చేసుకొని సో వాటిని ఇంటర్నల్ లెండింగ్ అంటే ఆ గ్రూప్లోనే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరపున వీళ్ళు లోన్స్ని అయితే పొందవచ్చు. సో అలా తీసుకున్నటువంటి లోన్కి ఒకవేళ ఇండివిజువల్ మెంబర్ తీసుకున్నా సరే వీళ్ళ యొక్క లోన్కి రెస్పాన్సిబిలిటీ అనేది కలెక్టివ్గా అయితే ఉండటం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ లోన్ దట్ అన్ ఇండివిజువల్ మెంబర్స్ టేక్. గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఆ లోన్కి రెస్పాన్సిబుల్గా అయితే ఉంటారు. అలాగే వీటిని గ్రామీణ బ్యాంకులు మరియు కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిని సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నాబార్డ్ అనేది 1992 సంవత్సరంలో ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగిందంటే ఈ స్వయం సహాయక సంఘాలను బ్యాంకులకు లింక్ చేసి వారిని ఆ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ పొందే విధంగా నాబార్డ్ అయితే ఇనిషియేటివ్ని తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద రోల్ ఆఫ్ బయోఫిల్టర్స్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఇందులో 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ఈ 3rd స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ మనం అసలు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాము. జనరల్గా ఫిషెస్ ఏవైతే ఉంటాయో చేపలు, ఈ ఫిషెస్ని ఒక క్లోజ్డ్ యూనిట్లో లైక్ ఇట్లా చిన్న చిన్న పాండ్స్ లాగా చేసి ఒక క్లోజ్డ్ యూనిట్లో అయితే దీన్ని గ్రో చేస్తూ ఉంటారు. సో ఇందులో
ఈ వాటర్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఫిషెస్ అనేవి ఎక్స్క్రీటా రిలీజ్ చేసినప్పుడు అందులో అమ్మోనియా కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లా క్లోజ్డ్గా ఉన్న వాటర్లో ఈ కంటెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటిని ఫిల్టర్ చేయడం కోసం బయోఫిల్టర్స్ని అయితే వాడటం జరుగుతుంది. ఈ బయోఫిల్టర్స్ అనేవి ప్రొవైడ్ ద వేస్ట్ ట్రీట్మెంట్ బై రిమూవింగ్ ద అన్ఈటెన్ ఫిష్ ఫీడ్. అంటే ఇలా ఉన్నటువంటి ఈ పాండ్స్లో ఈ ట్యాంక్స్లో ఎప్పుడైతే వీటికి ఆహారం వేస్తారో ఒకవేళ ఆహారం కనుక ఫిషెస్ తినకపోతే అవి కిందకి వెళ్ళి లేకపోతే అవి అలానే ఉండిపోవటం నీళ్ళల్లో ఉండిపోవటం జరుగుతుంది. సో ఈ బయోఫిల్టర్స్ అనేవి ఈ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ బయోఫిల్టర్స్ ద్వారా వెళ్తున్నప్పుడు వాటిని ఇది రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే కన్వర్ట్ ద అమోనియా ప్రెజెంట్ ఇన్ ద ఫిష్ వేస్ట్ టు నైట్రేట్ అని అంటే ఇక్కడ ఈ ఫిష్ వేస్ట్లో ఉన్నటువంటి అమోనియాను నైట్రేట్గా కూడా ఈ బయోఫిల్టర్ అయితే మార్చడం జరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. బయోఫిల్టర్ ఇంక్రీజ్ ద ఫాస్ఫరస్ యాజ్ న్యూట్రియంట్ ఫర్ ఫిష్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్నటువంటి ఫిష్కి ఫాస్ఫరస్ కంటెంట్ని బయోఫిల్టర్స్ అనేవి పెంచవు. సో ఇక్కడైతే పెంచుతాయని చెప్పేసి ఇచ్చారు. సో బయోఫిల్టర్స్ ఈ పనిని అయితే చెయ్యవు. దీనివల్ల ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో ప్రతిసారి కూడా ఈ వాటర్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకే వాటర్ని మళ్ళీ కూడా ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని ఈ పాండ్స్లోకి లేదా ఈ ట్యాంక్స్లోకి అయితే పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ 100% వాటర్ని అయితే మనము యూస్ చేసుకోలేము. కంపల్సరీ కొంత వాటర్ అనేది వీటి ద్వారా ఎవాపరేషన్ అవుతుంది. అలాగే కొన్ని నాన్ డిగ్రేడబుల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అంటే ఈ నీటిలో కరగని ఐటమ్స్ ఏమైనా ఉంటే ఆ వాటర్ని అయితే కంపల్సరీ తీసేయాల్సి వస్తుంది. సో దీన్నే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని చెప్పేసి అయితే పిలవటం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా 2023 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రీస్. ఇక్కడ కొన్ని ట్రీస్ నేమ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ డెసిడియస్ ట్రీస్. ఇక్కడ పైన ఇచ్చిన వాటిలో ఎన్ని చెట్లు డెసిడియస్ నేచర్ కలిగి ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. అవి కూడా మహువా అలాగే టేక్ ఈ రెండు చెట్లు కూడా డెసిడియస్ ట్రీస్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. జాక్ ఫ్రూట్ అనేది ఎవర్ గ్రీన్ ట్రీగా అయితే పరిగణిస్తారు. జనరల్గా డెసిడియస్ ట్రీ అని అంటే అది కొంతకాలం తర్వాత ఆకులనైతే ఆకు రాలుస్తుంది. అలాగే ఎవర్ గ్రీన్ ట్రీ అని అంటే అది ఎప్పటికీ కూడా ఆకులనైతే రాల్చదు. సో ఒక సీజన్లో ఆకులు అనేవి రాలిపోతాయి. అలాగే ఇంకొక సీజన్లో మళ్ళీ వాటికి కొత్తగా చిగుర్లు అయితే రావడం జరుగుతుంది. వాటిని డెసిడియస్ ట్రీస్ అని అంటారు. అలాగే ఇవి ఉండే ఫారెస్ట్ని డెసిడియస్ ఫారెస్ట్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో టేకు అలాగే మహువా ఈ రెండు చెట్లు కూడా డెసిడియస్ ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం పర్ఫార్మ్ వాగల్ డ్యాన్స్ ఫర్ అదర్స్ ఆఫ్ దేర్ కిన్ టు ఇండికేట్ ద డైరెక్షన్ అండ్ ద డిస్టెన్స్ టు ఏ సోర్స్ ఆఫ్ దేర్ ఫుడ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆర్గానిజమ్స్లో ఏవి వాగల్ డ్యాన్స్ అనేది చేస్తాయి అని చెప్పేసి అడిగారు. ఇందులో హనీ బీస్ అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్. జనరల్గా ఈ హనీ బీస్ అనేవి ఒకవేళ అవి బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ సోర్స్ అనేది ఇక్కడ ఒక దగ్గరలో ఉంది అని అంటే అవి ఇట్లా రౌండ్గా డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఫుడ్ సోర్స్ అనేది 25 to 100 మీటర్స్ లోపు ఉంటే ఇట్లా రౌండ్ డ్యాన్స్ అనేది చేస్తాయి. అలాగే ఒకవేళ 100 మీటర్స్ కన్నా అబోవ్ కనుక వాటి యొక్క ఫుడ్ సోర్స్ అనేది ఉంటే అప్పుడు ఇవి వాగిల్ డ్యాన్స్ అయితే ఇవి చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాగిల్ డ్యాన్స్లో ఫుడ్ సోర్స్ని అలాగే వీటి యొక్క డైరెక్షన్ని కూడా తెలపడం అయితే జరుగుతుంది. సో ఇవి హనీబీస్ అయితే చేస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్పి గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2023 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అయితే అడగటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ నైగర్ సీడ్స్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గుజియోటియా అబిసినికా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే నైజర్ ఈజ్ ఏ కల్టివేటెడ్ యాజ్ ఖరీఫ్ క్రాప్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సమ్ ట్రైబల్ పీపుల్ ఇన్ ఇండియా యూజ్ ద నైగర్ సీడ్ ఆయిల్ ఫర్ కుకింగ్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్పి అనేది ఈ నైజర్ సీడ్కి అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీంతోపాటుగా మామూలుగా ఎంఎస్పి అనేది 22 క్రాప్స్కి, అలాగే ఒక ఎఫ్ఆర్పి అనేది షుగర్ కేన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్ఆర్పి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. జనరల్గా ఈ ఎంఎస్పి అనేది క్రాప్స్ అనేవి సో చేయక ముందే ఈ ఎంఎస్పిని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే దీనిని రికమెండేషన్స్ వచ్చేసి సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే కమిషన్ అయితే ఈ ఎంఎస్పిని రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెథడ్స్ అయితే 3 మెథడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అవి వచ్చేసి A2, అలాగే A2 + FL, C2. అంటే వీటిలో తక్కువ మనీ వచ్చేసి A2, అలాగే C2 అనేది ఎక్కువ మనీ అయితే వస్తుంది. జనరల్గా A2లో ఫార్మర్ పెట్టుకున్నటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఇందులో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే A2 + FL అని అంటే ఫార్మర్ పెట్టుకున్నటువంటి ఖర్చులు, అలాగే ఇఫ్ ఇన్ కేస్ అతని ఫీల్డ్లో కనుక వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తే వారికి ఇచ్చేటువంటి మనీని కూడా ఇందులో A2 + FL మెథడ్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే C2 అనేది ఏదైతే ఉందో ఇందులో ఈ A2 + FL మాత్రమే కాకుండా ఈ ఫార్మర్కి ఉన్నటువంటి ఓన్ ల్యాండ్ మీద రెంటల్ ఎంత ఉంటుంది, అలాగే అతని దగ్గర ఉన్నటువంటి మెషినరీ మీద కానీ వీటి మీద కానీ ఉన్నటువంటి డబ్బులు క్యాపిటల్ని కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అవి రెంట్కి తెచ్చుకున్నట్టయితే ఆ రెంటల్ వాల్యూని కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టాపిక్స్ అనేవి వేరొక వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.